దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపరించి ఆయన సన్నిధించడానికి మన ప్రభువు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనాలు. తిరుచడం తర్వాత 10వ ఆదివారపు శుభాలు నేను మీకు తెలియజేస్తున్నాను. నేటి లేఖన భాగంలో మనం గమనం చేస్తున్నప్పుడు మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 11 వచనాలు కలిగిన లేఖన భాగము, అదే విధంలో సువార్త లేఖన భాగము లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం మొదలు 48 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగంగా మనం గమనం చేస్తూ ఉన్నాము. లూకా సువార్త 19వ అధ్యాయము 48వ వచనం. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకుని ఉండిరి, గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ఇక్కడ ఈ మాట మనం గమనం చేస్తుంటే ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి. ప్రభువు చెప్పే వాక్యం అది ఎలా అంటే ప్రజలను ఎంతగానో ప్రభుని హత్తుకునే విధానంలో, ప్రభుని ప్రేమించటానికి పురికొల్పినటువంటి విధానంలో ఆయన మాటలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు జరిగించినటువంటి కార్యాలన్నింటిని గురించి మనం గమనం చేస్తూ ఉంటే అందున ఈ 41వ వచనం నుండి 48 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో 45వ వచనంలో దేవాలయ శుద్ధీకరణ అనేటువంటి స్థితి, మందిరంలోనే మందిరాన్ని ఎలా అయితే పాడు చేస్తున్న విధానంలో ఉన్నటువంటి వ్యక్తులను, వారి తప్పిదాలను ఎత్తి చూపిస్తూ ప్రభు ఒక సంస్కర్తగా తాను జరిగించినటువంటి ఒక గొప్ప కార్యం అది అక్కడ మనకు కనబడటాన్ని మనం చూస్తూ ఉంటాము. యెరూషలేము జయప్రవేశ సందర్భంలో ఈ కార్యం జరిగించిన ఆధారాలుగా, అలాగే ప్రభువారు తన స్వార్థ పరిచర్య తొలి దినాలలో అంటే యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా వివాహపు విందులో ప్రభువు చేసిన మొదటి సూచక క్రియ అనంతరం ఆయన మొదటిసారి తాను జరిగించినటువంటి ఘట్టం దేవాలయ శుద్ధీకరణ. మరలా యెరూషలేము జయప్రవేశంలో యేసుక్రీస్తు ప్రభువారు తన మరణానికి ముందు, తన ప్రాణ త్యాగానికి ముందు ఆయన యెరూషలేముకు వచ్చినటువంటి మరొక సందర్భంలో ఆయన ఈ కార్యం జరిగించాడు. 41వ వచనం నుండి మనం గమనం చేస్తూ ఉన్నప్పుడు 41వ వచనం, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమైందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేదా నీకెంతో మేలు, గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ఈ మాటలు మనం గమనం చేస్తూ ఉంటే మన కనులకు మరుగు చేయబడినటువంటి స్థితిగా పరిస్థితులు ఏమి ఉన్నాయంటే ఈ లోకం అనేటువంటి విధానం, ఈ లోకంలో ఉన్నటువంటి స్థితి అనే పాపం, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకు ఒక అంధత్వాన్ని, గుండెతనాన్ని అది కలుగు చేస్తుంది. దేవుని సమీపించడానికి మనం ప్రయత్నం చేస్తాము, దేవుని ఎదుర్కొనటానికి మనం ప్రయత్నం చేస్తాము, దేవుని ముందు మనల్ని మనం మార్చుకునే విధానం కోసం మనం ప్రయత్నం చేస్తాం. అయితే అదే విధానంలో మన శరీరము, మన శరీర బలహీనతలు లోక సంబంధిగా ఉన్నటువంటి లోకనాథుని యొక్క పిల్లలుగా, అంటే సాతానుని బిడ్డలుగా, ఎలాగున శరీరము బలహీనమైనటువంటి నరుని బుద్ధి చెడ్డది అనేటువంటి తీరు ఏదైతే చూస్తామో అదే విధానంలో మన శరీర ఆశలు మనల్ని ఏం చేస్తాయంటే దేవునికి దూరస్తులుగా చేసే విధానంలో మనలను దేవునికి దూరం చేస్తూ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎవరు అంటే దేవుని కుమారుడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి కుమారుడిగా ఆయన ప్రాణత్యాగం చేయటానికి ఆయన వచ్చినటువంటి ప్రభువు. కానీ ఆ ప్రభువుని దర్శించే ఈ కాలంలో యెరూషలేము పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రభువును వారు దేవుని కుమారుడిగా అంగీకరించడం లేదు. ఎంతవరకు ఎలా అయితే ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాటలుగా ముందుగానే విషయాలు ఏవైతే చెప్పబడ్డాయో ఆ స్థితికి అనేటువంటి ఏ విషయాన్ని కూడా వారు అంగీకరించేటువంటి విధానంలో ప్రభువుని వారు గుర్తించలేక ఉన్నారు. కానీ జ్ఞాపకం చేసుకోవాలి, ప్రజలు హత్తుకున్నంత కాలం కూడా ప్రభువుని ఏమి చేయటానికి కూడా, ఏం చేయాలో ఎరుగనటువంటి స్థితిలో ఎవరు ఉన్నారంటే మతాధికారులు ఉన్నారు. ఈ రోజుల్లో మతము అనేటువంటి స్థితి ఏం చేస్తుంది అంటే, మత అధికారం అనేటువంటి స్థితి ఏం చేస్తుంది అంటే మనుషుని పోకడలో తాను ఒక మంచి తనాన్ని, లేదా తాను గద్దించే స్థితిని, లేదా తప్పును దిద్దేటువంటి స్థితిని, తప్పును తప్పు అని ఖండించేటువంటి ఏ వ్యక్తికి కూడా, ఎవరికి కూడా నచ్చడు. ఈరోజున మనం ఆలోచన చేయాలి, ప్రభువు అదే కార్యం చేశాడు. ప్రభువుని అంగీకరించిన విషయంలో ప్రభువుని ఏమాత్రం కూడా అంగీకరించినటువంటి విధానంలోనికి మత అధికారం ఒప్పుకోలేదు. మతాధికారులు అందున ఇక్కడ 47వ వచనం చూస్తూ ఉంటే, ఆయన ప్రతిదినము దేవాలయంలో బోధించున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనం చేయుచుండ్రి. ఎవరట? ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజల ప్రధానులుగా ఉన్నటువంటి వారు. ఈ మాటలు మనకు అర్థం కావాలి. శాస్త్రుల, ప్రజలలో ప్రధానులను, ఎవరైతే గొప్పవారుగా ఉన్నారో వారికి
ప్రభువు ఎలా అయితే చేస్తున్న మంచి, ప్రజలను దిద్దున్న విధానం, ప్రజలకు మేలు చేసేటువంటి విధానంలో ఆయన చేస్తున్న కార్యాలు, వారిలో చైతన్యాన్ని నెలకొల్పుతున్న విషయాలు అవి ఏమాత్రం రుచించటం లే. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాజకీయ దృక్పథం, రాజకీయ కోణంలో మనం ఆలోచన చేస్తున్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రజల స్థితులు ప్రజలు వారు ఎలా అంటే విద్యాహీనులుగానే ఉండాలి. ప్రజలు ఎలా ఉండాలంటే వేరు వేరు ఇబ్బందుల్లోనే ఉండాలి. ప్రజలకు ఏ కష్టాలున్నాయో ఆ కష్టాలు పూర్తిగా తొలగిపోకూడదు. ఒకవేళ అలా తొలగిపోయిన నాడు తన స్థితి మారితే తానేమవుతాడంటే తాను మాట వినేవాడిగా ఉండడు అనేటువంటి విధానంలో రాజకీయ కోణం ఉంటది. ఆ రాజకీయ కోణం ఏం చేస్తది అంటే ఆ క్లాసెస్ సిస్టమ్ అనేటువంటి విధానం ఏదైతే మనం చూస్తామో అలాగున్న అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, లో క్లాస్‌లో ఉన్నటువంటి ఆ విధానాల్లో ఉన్నటువంటి స్థితులు ఎలా ఉన్నాయో, ఎవరికి ఏ తీరున ఏం చేయాలో, ఎలా చేయాలో దాన్ని కూడా పూర్తిగా చేయకుండగా ఒక రాజకీయ దృక్పథ కోణం అది వేరుకరమైనటువంటి స్థితులను అది చేస్తూ ఉంటది. అదెందుకోసం అంటే అధికారం నిలబెట్టుకోవటం కోసం, అధికారాన్ని కాపాడుకోవటం కోసం, అధికారం వారి చేతి నుండి జారిపోకుండా ఉండటం కోసం. కానీ ప్రభువు చేసే కార్యాలు ఎలా ఉన్నాయంటే నైతికతను నేర్పిస్తుంది. ప్రజలకు వాస్తవం తెలియచెప్తుంది. ప్రజలు మార్పు చెందటానికి కారణంగా ప్రభువు బోధలు ఉన్నాయి. మతంలో లేదా ఆయన చెప్పే మాటలలో ఏదైనా వాక్య విషయాలను గురించి బోధించే స్థితుల్లో కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే వారిని పురికొల్పుతూ ఉన్నాడు. ఎందుకు ఆయన చేస్తున్న ఈ కార్యాన్ని వారు అంగీకరించలేకపోతున్నారంటే దీనిలో ముఖ్యమైనటువంటి విషయం ఆయన ఏం చేశాడంటే 45, 46 వచనాలు. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో నా మందిరమును ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహ చేస్తున్నారని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. ఎవరిని వెళ్ళగొడుతున్నాడట? అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మతాధికారులు, శాస్త్రులు, పరిసయ్యులుగా ఉన్నటువంటి వీరు వారు నిర్దేశించినటువంటి విధానాలలో ఉన్నటువంటి ఆచారాలు, ఆజ్ఞలు, కట్టుబాట్లు ఈ విధానాలన్నీ ఏం చేస్తున్నాయి అంటే నిజంగా వారు దేవునిని ఆరాధించే స్థితి నుండి ప్రజలను వైదొలిగేటట్టు లేదా ప్రజలను మరింత భారం మోపేటట్టు వారు పెట్టిన ఆచారాలు కొన్నిసార్లు చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉన్నాయి. ఈ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విధానం అదే. ఈరోజు ఆచారాలకు ఇచ్చిన ప్రాముఖ్యత లేదా సిద్ధాంతాలకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత లేదా కట్టుబాట్లకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత దేవునిని ఆరాధించే స్థితులలో మనం ఇవ్వలేకపోతున్నాం. దేవునికి దగ్గరగా ఉండే విషయాల్లో మనం ఉండలేకపోతున్నాం. అలా కటువుగా మాట్లాడిన ఏ వ్యక్తికి కూడా ప్రజలకు నచ్చడు. గంటల ప్రకాష్ గారు ప్రభు పిలుపుని అందుకున్నారు. ఆయన చేసిన ప్రబోధాల గురించినటువంటి విషయాల్లో సూటిగా కొన్ని సంగతులు చెప్తే ఆయనను బాధించిన స్థితులు ఉన్నాయి. ఆయనను వేరుగా చూసినటువంటి విధానాలు ఉన్నాయి. ఆయనను తోలనాడినటువంటి స్థితులు కూడా ఉన్నాయి. కానీ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సేవకులైనటువంటి వారు ఎవ్వరు కూడా వారిని ఫాలో అని చెప్పరు. నిజమైనటువంటి దేవుని సేవకులు ఎప్పుడు కూడా నన్ను కాదు, నన్ను రక్షించిన నా ప్రభువునే మీరు వెంబడించాలి అనే మాట చెప్తారు. పౌలు సహితం అదే మాట చెప్పాడు. పేతురు గురించి, పౌలు గురించి ఒక విభేదం వచ్చినప్పుడు ఎవరు గొప్ప అనేటువంటి వాదాలు ఎవరు చేసుకుంటున్నారంటే పేతురుని ఫాలో చేస్తున్నటువంటి వారు, అలాగే పౌలును ఫాలో చేస్తున్నటువంటి శిష్యులు వారిలో వారు ఇదిగో ఇది అనేటువంటి విషయాలను గురించి, సున్నతిని గురించినటువంటి విషయాలను గురించి, ధర్మశాస్త్రం గురించినటువంటి విషయాలను గురించి కూడా తర్కించుకునే సంగతులు చేస్తూ ఉంటే పౌలు మాత్రం మాట్లాడతాడు. ఏమంటాడంటే మీ కొరకు ప్రాణం పెట్టిన వాడు ఎవడు? పౌలు మీ కొరకు ప్రాణం పెట్టాడా? అపోలో మీ కొరకు ప్రాణం పెట్టాడా? ప్రాణము పెట్టిన నిజమైనటువంటి దేవుని కుమారుడైనటువంటి ప్రభువునే మీరు వెంబడించాలి. ఈరోజు ఆ ప్రభువు ఏం చేస్తున్నాడంటే యెరూషలేము దుస్థితిని చూసి, ఆ దుస్థితి ఎలా అంటే జరగబోయే దుస్థితి, అది ఎందుకు కలుగుతున్న విధానం అంటే ప్రభువు దేవుని కుమారుడిగా ఉన్నటువంటి విధిలో ఆయన ఉన్న స్థితిని అంగీకరించలేక ఇర్మియా కూడా మాట్లాడతాడు. నిరపరాధ దోష శిక్ష అనే మాట మాట్లాడతాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ అపరాధం చేయాలి? వాస్తవాన్ని వాస్తవంగా చెప్పాడు, నిజాన్ని నిజమని చెప్పాడు, ఇదిగో ఇది తప్పు అని చెప్పాడు. కానీ ఆయన మీద ఆయన నిరపరాధిగా ఉన్నప్పటికీ కూడా అపరాధం మోపి, ఆయన మీద నేరము మోపి, ఆయన మరణమయ్యేంత వరకు కూడా మతం విడిచిపెట్టలే. ఈరోజు ఏ మతమైనా, ఏ స్థితి అయినా సరే మనిషిని మనిషిగా చూడలేని విధానంలో స్థితి వస్తూ ఆ సంగతి ఏమవుతుంది అంటే మానవుడు పోకనికు దేవునికి మానవునికి ఉన్నటువంటి ఎలాగ ఉన్న స్థితిలో ఉన్నటువంటి ఆ సంబంధం అనేది తనను మార్చే స్థితి నుండి ఈరోజు వేరు వారిని మారుస్తున్న తీరుగా చూస్తూ
ప్రజలను వారిని వారు రేకెత్తించుకుంటూ వారిని వారు వారికి వారుగా కోల్పోతున్నటువంటి పరిస్థితిలోనికి స్థితులు వస్తూ ఉన్నాయి. ప్రభు ఇక్కడ చెప్తున్న మాట అదే. ఇదిగో మీ కన్నులకు కలిగిన గ్రుడ్డితనం అది ఎలాంటిది అంటే ఈలోక పాపం, ఈలోక భోగం, ఈలోక గొప్పతనం. ఇక్కడ వీళ్ళ ఓర్వలేని స్థితి కూడా ఏంటి అని ఆలోచన చేస్తుంటే ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజలలో ప్రధానులు ఎందుకు వారు ప్రభువు పొందుతున్న ఆ గొప్పతనం, ప్రభువును వెంబడిస్తున్న ఆ జనం ఇదంతా చూస్తూ ఉన్నప్పుడు వారికి ఏం కలుగుతుందంటే చాలా ఓర్వలేనితనం, చాలా ఆయన వాక్యాన్ని వాక్యంగా బోధిస్తున్నటువంటి స్థితి చూస్తూ ఉంటే నిజమైనటువంటి నైతికత వారిలోనికి వస్తూ ఉన్నప్పుడు వారికి ప్రతిదీ అర్థమవుతూ ఉన్నప్పుడు ఒక మంచి టీచర్ ఏం చేస్తారంటే తరువాత తరానికి ఒక మంచి టీచర్ని రెడీ చేస్తాడు. తనలో ఉన్నటువంటి దాన్ని పూర్తిగా విద్యను నేర్పించి ఇంకా ఆ విద్యను సానబెట్టడం నేర్పిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు కానీ లేదు తనను వెంబడించిన ప్రతి వారికి కూడా అదే నేర్పించాడు. ఆత్మఫలం ఏమనగా అనేటువంటి మాటలతో అక్కడ 9 సుగుణాలు అక్కడ కనబడతాయి. ఆ వచనాలు మనకు బాగుగా ఎరిగినటువంటి వచన భాగాలు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి స్థితి ఏమిటంటే ఈరోజు నీ స్థితి మార్పు చెంది ప్రభువును అంగీకరించే స్థితిలోనికి నీ వస్తే నిజమైనటువంటి ప్రభువుని నీవు గుర్తించగలుగుతావు. నిజంగా ఆయనకున్నటువంటి స్థితి నీవు అర్థం చేసుకోగలుగుతావు. ప్రభువు తన కోసం, తనకు కలిగే స్థితి కోసం, ఆయనకు కలగబోయే ఇబ్బంది కోసం ఆయన ఏడ్చిన వాడిగా లేదు. ఆ పాప భారం మోయలేని స్థితి ఎందుకు అనంటే ఆయనలో ఉన్న పరిశుద్ధతను బట్టి ఆయన ఏడ్చిన తీరుంది. ఇక్కడ మరల ప్రజల దుస్థితిని బట్టి నిజంగానే ప్రభువు ఏదైతే ఇక్కడ మాట్లాడిన తీరు ఉందో నిజంగా యెరూషలేముకు చాలా గొప్ప విపత్తు ఏర్పడింది. తరువాత ప్రభువు అన్నట్టుగానే ఆ నిరపరాధ దోష శిక్ష యెరూషలేము మీదకు వచ్చి మోకాళ్ళ లోతు రక్తంలో ప్రజలు జీవించిన పరిస్థితిగా వారు ఊచకోత కోయబడ్డారు. ఆ విధానం అంతా కూడా రోమ్ వారు వీరి మీద జయించేటువంటి స్థితికి జరిగించిన యుద్ధంలో ఆ విషయాలన్నీ కూడా తరువాయి కాలంలో జరిగినట్టుగా మనం ఖచ్చితంగా చూస్తాం. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం యేసుక్రీస్తు ప్రభువు వారు ఈరోజు ఈ దినమందేనను సమాధాన సంబంధమైన సంగతులు మీరు ఎరగాలి, మీరు తెలుసుకోవాలి, మీలో సమాధానం నిలుపుకోవాలి. ఆ తీరులో గనుక మీరు లేకపోతే మీరు గుర్తుపెట్టుకోండి పరిస్థితి అది దుర్భరంగా మున్ముందు ఉండబోతుంది. ప్రభు చెప్పిన ప్రతి మాట కూడా అది నెరవేరే దినాలలో మనం ఉన్నాం. ప్రభుని ఆగమన దినాలలో మనం ఉన్నాం. ప్రతి సూచన, ప్రతి సంగతి, దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, విపత్తులు ఎలాగున్న ప్రకృతి విపత్తులు ఇవన్నీ కూడా చాలా ఖచ్చితంగా ప్రభు ఆగమనానికి ముందు ఏముంటాయో అవన్నీ కనబడేటువంటి తీరులోకి మనం వస్తున్నాం. అలాంటి సమయంలో మనము సరైనటువంటి ఈరోజు మనలో కలగాల్సిన మార్పు ఏమిటంటే ఈరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన స్థితి ప్రభువుని హత్తుకున్నంత కాలం ప్రజలు, కానీ ఆ ప్రజలు హత్తుకునే తీరు నుండి దూరమయ్యే విధానం ప్రభువు ఇంకా ఖండితంగా బోధిస్తూ వారిని మార్పు చెందిస్తూ వారిలో ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపిస్తూ మార్చటానికి ఆయన చేసిన ఆ ప్రభావవంతమైనటువంటి పరిచర్య అది ఎలా అంటే సరైన సమయంలో ఆ ప్రజ అంతా కూడా అదే కలిసికట్టుగా నిలబడితే ఆ స్థితి నిజంగా ప్రభువుకు శిక్ష విధించే స్థితి జరగబోయేది కాదు. కానీ అక్కడ ప్రజలు హత్తుకున్న తీరు నుండి వారు ఏమవుతున్నటువంటి విధానం అంటే వాక్యం వినటంలో దేవుని మాటలు అంగీకరించే విషయంలో ఎంత హత్తుకున్న విధానం ఉన్నదో అదే విధానంలో వెంబడించే విషయాల్లో కూడా ఆ హత్తుకునే విధానం ఉంటే వారికి ఆశీర్వాదం కలుగుతుంది. ప్రభువు ఖచ్చితంగా ఈ కార్యాలు జరిగించే విధిని బట్టి ఆయనకు జరగబోయే సంగతులను గురించి అలాగే ప్రజలకు జరగబోయే సంగతిని గురించి ఆయన రోధిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మన జీవన స్థితులలో ఆత్మఫలముగా మన బ్రతుకులను మార్చుకునే స్థితులను గురించినటువంటి విధానం గలతీలో ఆత్మఫలాలు గురించినటువంటి మాటలు కనపడతాయి. కానీ 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో మనం గమనం చేస్తూ ఉంటే దీనిలో ఉన్నటువంటి ఎలాగున దేవుని కార్యాలు జరిగించే పరిచర్య విధానంలో ఆ ఆత్మకార్యాలు చేయటానికి ఉన్నటువంటి సూచనలు కూడా మనకి ఇక్కడ కనపడతాయి. అన్నిటిలో కూడా ముఖ్యంగా ప్రధానమైనటువంటి స్థితులుగా వాక్యము ఎలాగున ఆత్మ కార్యాలు ఉంటాయి. ఆత్మ మనలో నిలిచినప్పుడు ఎలాగున మనం చేసే ప్రతి కార్యాలు ఉంటాయో అవి నానా విధములైనటువంటి పరిచర్య స్థితులుగా మనలో ఉన్నటువంటి కార్యసిద్ధిని విశ్వాస స్థితిని మెరుగుపరుచుకోవటానికి ఈ లక్షణాలు ముఖ్యమని చెప్పి మాట్లాడబడినటువంటి విధానాలు ఇక్కడ మనం చూస్తున్నాం. దానిలో 8వ వచనం నుంచి మనం చూస్తూ ఉంటే ఏలైనగా ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరొకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును,
మరియు కనుక ఆత్మ వలనే విశ్వాసము, మరియు కనుక ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరము, మరియు కనుక అద్భుత కార్యములు చేయు శక్తియు, మరియు కనుక ప్రవచన వచనం వరమును, మరియు కనుక ఆత్మల వివేచనను, మరియు కనుక నానా విధుల భాషలు, మరియు కనుక భాషలు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఎలా అంటే ఆత్మ ఒక్కటే, కానీ ఆ ఆత్మ అది జరిగించేటువంటి కార్యాల ద్వారా ఒక్కొక్కరికి ఒక్కొక్క వరములు, కృపా వరాలు, కృప అనుగ్రహించేటువంటి తీరులో దేవుని కార్యాలు అవి ఎలా ఉండే విధానాలు ఉంటాయో వాటి గురించిన వివరణ ఇక్కడ చెప్పబడుతుంది. దానంతటికీ ముఖ్యం ఎవరు అంటే ప్రభువుని మనలో ఆహ్వానించేటువంటి మన స్థితిలో ప్రభువుని అంగీకరించడమే ముఖ్యం. ఆ తీరులోనికి మన బ్రతుకులు దిద్దుకోగలిగితే దేవుని కార్యాలను మనము అనుసరించగలుగుతాం. దేవుణ్ణి మనం గణపరిచేటువంటి వారముగా మనం ఉండగలుగుతాం. దేవుని యొక్క ఆశీర్వచనాలు మనం పొందుకుంటూ ఆయనకు కృతజ్ఞత చెప్పగలిగిన వారముగా మనం ఉండగలుగుతాం. ఆ తీరులో మన బ్రతుకులు దిద్దుకుని దేవుని గణపరచడానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.